అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా సక్సెస్? ఏమైందిరా? ఒక పెద్ద సింగర్ ఓడించాను రా. జనాలు చప్పట్లు, గోల్డ్ కప్పులు, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు. అబ్బో, అసలు ఎస్పి బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి పొగిడారా. ఎస్పి బాలు తర్వాత నేను అన్నంత రేంజ్ లో సూపర్ కలమామా. కలా? ఒరే బాలు, కల్లో గెలవడం కాదురా, రియల్ లైఫ్ లో గెలవాలరా. అరే, మీ బెస్ట్ విషెస్. మా గురువు గారు బాలు గారు ఆశీస్సులుంటే ఎర్రగా తీసేస్తా. ఇంతకీ కల్లో నువ్వు ఓడించింది జేస్దాస్ నా ఉదిత్ నారాయణ? అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా తెలియని అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు గెటప్లో వచ్చాడు. ఎవర్రా? ఎవరి పేరు చెప్తే నాకు సుర్రుమని కాలుతుందో, ఎవరిని చూస్తే నా కోపం పట్టాలు తప్పుతుందో, ఎవరి గొంతు వింటే నా చెవులు కెవ్వరు ఏడుస్తాయో అయినేరా ఆ ఎదురింటి టాల్ మ్యాన్ కెప్టెన్ రా. మాతా అన్నపూర్ణేశ్వరి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, అఖిలాండేశ్వరి, బ్రహ్మాండేశ్వరి, జై శంభవి. నన్నా దేవుణ్ణా? సారు పూజలో ఉన్నారు, సౌండ్ తగ్గించమని చెప్పు. సౌండ్ ఆపండి. అది పూజ. రిక్షా బండ్లో పాలకోవా అమ్మినట్టు, రైల్వే స్టేషన్ లో మామిడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు, దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా. సారథి, సార్, నేను వస్తున్నానని చెప్పు. మా సార్ వస్తున్నారు. మేము వస్తున్నాం. రేయ్, రేయ్యా, ఎవరిని? ఈ గ్రేట్ సింగర్ ని చూసా. మా వాడు ఫ్యూచర్ బాలు. బాల ఫుడ్ బాల కాదు, ఎస్పి బాలు. ఎస్పి బాలు వీడా? బాబు, రోజుకి పొద్దెంత ముఖ్యం, ఆశకి హద్దు అంత ముఖ్యం. మీలాంటి పిల్ల బుడంకాయ బ్యాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏదీ సాధించలేరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, జనరేషన్ జనరేషన్ జనరేషన్. ఆ జనరేషన్ లో ఉన్నవి అసలు మీ జనరేషన్ లో లేనివి సాధన, కృషి, పట్టుదల. అవి ఉండబట్టే ఎస్పి బాలు గానగంధర్వుడయ్యాడు, అనుకున్నది సాధించగలిగాడు. కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు, పైన నలిగిపోయిన చొక్కా వేసుకుని మోటార్ బైక్ మీద ఊరంతా బరాదూరుగా తిరగడం, సాయంత్రం అవగానే ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం, పబ్బులు తైతెక్కలడం, బుద్ధెక్కేదాకా నిద్ర లేవకపోవడం. అదొక ఫ్యాషన్, దాని పేరు లైఫ్ స్టైల్. చిచి, ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది. పాత మతక చొక్కా డైలాగులు చెప్పొద్దు కెప్టెన్. నేను అదే చెప్తున్నాను. జనరేషన్ జనరేషన్ జనరేషన్. అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది. వీడికి నోరెక్కువ. అరే, మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డవాళ్ళమా? మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా? అస్సలు మీ జనరేషన్ కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు. అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్, ఓ ఏఆర్ రెహమాన్, ఓ కోనేరు హంపి, ఓ అభినవ్ బింద్రా, ఓ సానియా బిర్జా, అబ్బో ఇంకా చాలా మంది. మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకొని మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము పార్టీలో తిరిగినా, డిస్కోల్లో ఎగిరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్, మర్చిపోదు. చిచి, మీలాంటి స్పాయిల్ కిడ్స్ తో నాకు పనేంటి? అసలు మిమ్మల్ని ఖాళీలో ఉంచిన ఆ వేస్ట్ ఫెలో ప్రెసిడెంట్ బ్రహ్మంగాడు ఎక్కడ? అడ్డెందుకు పెట్టావురా గొడుగు? అవాయిడ్ చేస్తున్నావా? బతుకున్నవాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి? ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకగలడా అని. ఆ వంకర బ్యాచ్ ఈ ఖాళీలో ఉండకూడదు. మీరున్నారుగా ప్రెసిడెంట్, వాళ్ళని ఖాళీ చేయించడానికి మీరున్నారు కదా అని. సార్, పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది. ఆ జుట్టు పొలుగాడు ఉన్నాడే, వాళ్ళ మామగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది. నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరా? ఎవరే సార్? ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడివి? ఏదో చిన్న చిల్లర కొట్లో. Shut up. గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు. మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగోదు కదా సార్. నర్మై, నీకు ఎన్నో సార్లు సహాయం చేశాను. సే ఎస్ ఆర్ నో. అప్పుడెప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్? అదే తన feeling. అబ్బే కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవు ఉంది సార్. వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో. మందు కొడుతున్నప్పుడు, ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పుట్టుకో. పంచాయతీ పెట్టి వాళ్ళ తోసేస్తా. ఓకే సార్. 2 రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. డన్.
ఏమిట్రా సౌండ్? మీ ట్రైల్స్ వేస్ట్ అని, పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని, మూసుకుని లోపలికి వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇస్తున్నా సార్. వాడన్నది ఇంత కుయ్, మ్మ్. దానికి ఇంత లెంగ్త. మ్మ్. నీ చూసారా, కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది. ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా, అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద. మీ గుండెల్లో. అబ్బు నీకోసం ఖాళీ పెట్టుకుని ఉన్నాం దా. భార్యామణి, దోశ ఏమిటి రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంది? మీరు తిన్నది దోశ కాదు, అరిటాకు. వేసేలోపే తొందర. అర్థాంగి, ఫోన్ ఒక్కసారి చూడు. ఫోన్ నేను చాలా సార్లు చూశానండి, మీరు తీసి మాట్లాడండి. హలో మిత్రమా. మిత్రమా, చాలా రోజులైంది మాట్లాడి. ఎలా ఉన్నావు? ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల క్షేమంగా ఉన్నానురా. మిత్రమా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది. తను రావడం ఇదే ఫస్ట్ టైం. మా అమ్మాయిని ఇమీడియట్ గా మాట వెనక్కి తీసుకో. మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్. ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా. హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కొనిపించావుగా, దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు. మా అమ్మాయి అక్కడే ఉంటుంది, రీసెర్చ్ కది వీలుగా. బట్ ఆన్ అవర్ కండిషన్, అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ, తినటం గినటం అన్ని మన ఇంట్లోనే. శ్రావ్య నా కూతురు కాదు, నా ప్రాణం రా. నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు. అందుకే జాగ్రత్త